డియర్ వరల్డ్ వైన్ అండ్ పీవీసీ మెటా మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను శ్యామ్ మాట్లాడుతున్నాను చెన్నై నుంచి. ఈరోజు ఒక చిన్న మంచి ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకుందాం. పీవీసీ మెటాలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మొదట ఏంటంటే, పీవీసీ మెటాలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో దీని వాల్యూ ఎవరికి అర్థం కాక, సిస్టమ్ మారిన విధానం ఎవరు అర్థం చేసుకోకుండా చాలా నెగిటివ్గా అర్థం చేసుకొని సరిగ్గా ప్రమోట్ చేయడం జరగలేదు. కొంతమంది అంటిపెట్టుకొని వర్క్ చేయడం ద్వారా చాలామంది పీవీసీ మెటాలోకి రావడం జరిగింది. అందుకే వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా చాలామంది రావాలి, వస్తారని ఆశిద్దాం. అది వాళ్ళ ఫ్యూచర్. మనం చేయాల్సిన పని చేస్తే అది జరుగుతుందని ఆశిద్దాం. ఈరోజు మంచి విషయం ఏంటంటే, పీవీసీలో చాలా గుడ్ న్యూస్ జరుగుతూ ఉన్నాయండి. చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలామంది పీవీసీ మెటా విషయంలో. మార్కెట్ క్యాప్లోకి రాలేదు అన్నారు, ఇప్పుడు మార్కెట్ క్యాప్లో ఉంది. తర్వాత ట్రస్ట్ వ్యాలెట్లో రేటు లేదు అన్నారు, ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో రేటు ఫిక్స్ అయింది. అట్లనే లోగో లేదన్నారు, ఇప్పుడు లోగో కూడా వచ్చింది. ఇంకా ట్రస్ట్ వ్యాలెట్లోనే మనం స్వాప్ చేసేసుకోవచ్చు, కన్వర్షన్ చేసుకోవచ్చు. పీవీసీ మెటాని డిఫరెంట్గా ఏ కరెన్సీలోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంతకుముందు ప్యాన్ క్యాక్ స్వాప్లో వచ్చింది, అదొక ఊరట. సో ఇప్పుడు ప్యాన్ క్యాక్ స్వాప్లో కూడా వెళ్లకుండానే నేరుగా డైరెక్ట్గా స్వాప్ చేసుకోవచ్చు. ఇన్ని మంచి మార్పులు జరిగాయి. చాలా స్టాండ్ అవుతుందండి పీవీసీ మెటా. స్టెప్ బై స్టెప్గా మార్కెట్లో వెరీ స్ట్రాంగ్ కరెన్సీగా మారడం అనేది జరుగుతుంది. ఇంకా ఎన్నో చేంజెస్ పీవీసీ మెటా తీసుకొస్తుందని చెప్పి పీవీసీ మెటా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒకటొకటిగా ఫిల్ప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎన్నో పనులు, ఈవెన్ మెటావర్స్ కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది, ఈ కామర్స్ రావాల్సిన అవసరం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ చేస్తారండి. ఫస్ట్ మార్కెట్లో స్టాండ్ అవుతున్నారు. సో ఇది ఏంటంటే, పీవీసీ మెటా మెంబర్స్ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్. మంచి రేట్లోకి వెళ్ళడం, రేటు పెరుగుతూ ఉండడం, ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా చాలా మంచి రేటు రావాల్సింది. కానీ పీవీసీ పెరల్ వైన్ మెంబర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రేటుని ఇంకా హోల్డ్లోనే ఉండడం జరుగుతుంది. లేదంటే ఈ పాటికి ఇంకా మంచి రేట్లో ఉండేవాళ్ళం, మనం మంచి గ్రోత్లో ఉండేవాళ్ళం. సో ఇది కాకుండా ఇంకొక మంచి విషయం ఏంటంటే, మార్కెట్ క్యాప్లో ఉండడం ఒకటి, అది మాత్రం కాకుండా మంచి లిక్విడిటీ పెట్టారండి. అది కూడా చాలా మంచి పరిణామం. ఇంకొకటి ఏంటంటే, ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ అనే ఒక ఆప్షను ఇంతవరకు జీరోలో ఉండేది. ఇప్పుడు దాంట్లో కూడా విపరీతమైన ఫండ్ పెట్టారండి డాలర్స్లో. అది రూపీస్లో చెప్పాలంటే 2049 కోట్ల 13,83,000 రూపాయలు ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్లో పెట్టడం జరిగింది. అది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అలాగే పెరిగిన రేటు 13.70 రేటు కూడా మీరు బిఎస్సి స్కాన్లో చూసుకోవచ్చు, మార్కెట్ క్యాప్లో చూసుకోవచ్చు, అలాగే ప్యాన్ క్యాక్లో చూసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్లో స్వాప్ చేసేటప్పుడు కూడా అదే రేట్ చూసుకోవచ్చు. ప్రతి చోట కూడా వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుని మనం చూసుకుంటున్నాం. ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్ రేటు కూడా మనం అన్ని చోట్ల చూసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలండి. ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ చాలా హెవీగా పెట్టారు. దీనివల్ల నంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్లోకి అది రాబోతుందని మనం గ్రహించవచ్చు. అంటే చాలా ఎక్స్చేంజెస్లోకి లిస్ట్ అవుతుంది పెరల్విన్ పీవీసీ మెటా అని చెప్పారు. సో అది ఇక ముందు జరగబోతుంది అన్నమాట. సో అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడా వచ్చేస్తుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పీవీసీ మెటా ఒక మంచి కరెన్సీగా, ఒక మంచి టోకెన్గా మార్కెట్లో ఉండబోతుంది. ఒక డిమాండ్ పీవీసీ టోకెన్గా ఉండబోతుంది. అనేక చేంజెస్లోకి వెళ్ళబోతుంది. సో పీవీసీ మెటాలో హెవీగా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ బాగుంటారు. కానీ భయంతో లేదంటే అర్థం చేసుకోక కొంచెంగా ఒక 5,000 మినిమం 50 BUSDలతో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి తగిన బెనిఫిట్. అలాగే ఎవరు ఎంతెంతగా
ఇన్వెస్ట్ చేసుకోగలిగారు, అలాగే పెర్లవిన్లో ఎలా డెవలప్ అయ్యారు, ఆ డీపీలు ఎంతగా లోపలికి ఇచ్చారు, దాని మీద కూడా పీవీసీ మెటా కన్వర్షన్ జరుగుతుంది. కాబట్టి సో ఎవరికి తగిన డెవలప్మెంట్ వాళ్ళకి దీంట్లో ఉంటుందండి. ఇంకా డెవలప్మెంట్కి కూడా కావాలంటే వెళ్ళొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగి ఒక మంచి రిటర్న్స్ తీసుకోవడం అనేది పీవీసీ మెటాలో ఖచ్చితంగా జరుగుతుందండి. చాలా మంచి పరిణామాలు, గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద పీవీసీ మెటా. ఇంకొక విషయం ఏంటంటే 1 ఇయర్ పీవీసీ మెటా రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయింది. సెలబ్రేషన్స్ అన్ని చోట్ల చేసుకుంటూ ఉన్నారు, చిన్నది పెద్దదిగా. బట్ ఆంధ్ర తెలంగాణలో కరీంనగర్లో ఒక పెద్ద ప్లేస్లో సెలబ్రేషన్ చేయడానికి తాటిపాముల శంకర్ గారు ముందుకొచ్చి దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఆయన వెనక ఒక మంచి టీం ఉంటుంది, బృందం ఉంటుంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మంచి ఎవరైనా ఇనిషియేషన్ తీసుకుంటే కానీ ఈ పనులు జరగవండి. సో ఈ ఇనిషియేషన్ తీసుకొని ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. అందరినీ మళ్ళీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే పని చేయడం మంచి విషయం. కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు, అది సహజం అదంతా. బట్ జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఎవరెవరిని ఆయన ఇన్వైట్ చేశారో అందరికీ మీకు తెలుసు. ఎవరిని కూడా హైలైట్ చేయకుండా అందరినీ ఆయన సమంగా లీడర్స్గా చెప్పి పిలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాది, నా డెవలప్మెంట్, నేను అక్కడికి వెళ్తే ఒక మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఉత్సాహం వస్తుంది. మొదట ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, తర్వాత నాలెడ్జ్ అనేది కూడా మనం గెయిన్ చేసుకోగలుగుతాం. ఎన్నో విషయాలు అక్కడ జరుగుతాయి కాబట్టి సో ఇది ఖచ్చితంగా మన మనసుకి ఒక హ్యాపీనెస్, తర్వాత పాజిటివ్నెస్, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక ఎంకరేజ్మెంట్ లాంటి గ్యాదరింగ్ అని క్లియర్గా చెప్పొచ్చు. అన్ని విషయాలు ఇక్కడ ఉంటాయి. సో అందరూ కూడా రావడానికి గట్టిగా ప్రయత్నం చేయండి, టైం ఉంది. సో తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రామ్ను సెట్ చేసుకోవడానికి ముందుగా బుక్ చేసుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా చాలామంది రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మంచి మూడ్లో హ్యాపీగా అందరూ వస్తారని, అందరం కలిసి దాన్ని మనం ఒక సక్సెస్ఫుల్ మీటింగ్గా చేసి అందరికీ కూడా ఉత్సాహాన్ని, మనమే కాదు ఈ మీటింగ్ జరగడం వలన టోటల్ ప్రపంచానికి, పీవీసీ ప్రపంచానికే ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. పీవీసీ మెటా యాజమాన్యం కూడా చాలా సంతోషిస్తారు. సో ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా త్వరపడి బుక్ చేసుకుంటారని ఈ మీటింగ్ తరపున నా వంతుగా నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. అందరూ ఖచ్చితంగా కలుసుకుందాం. ధన్యవాదాలు. మీ శ్యామ్. మేలు, దానివల్ల బెనిఫిట్ అవుతుంది. పీవీసీ మెటా మంచి స్టేటస్లోకి వెళుతుంది. సో అందుకని మీరు కేర్ తీసుకోండి. తర్వాత ట్రస్ట్ వ్యాలెట్స్లో ఆపరేట్ చేయడానికి, మీ పీవీసీ మెటాను ఆపరేట్ చేయడానికి ట్రస్ట్ వ్యాలెట్లో ఒక పీవీసీ మెటాను పెట్టుకోమని చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఎంతోమంది పెట్టుకుంటున్నారు, చాలామంది వదిలేశారు. చాలామందికి అసలు సీడ్ ఫండింగ్ చేసిన విషయమే గుర్తుండడం లేదు. ఆ టైంలో చేసుకున్నారు, ఆ తర్వాత వదిలేశారు. కొంతమంది ఫోన్ కాల్ చేసి ఇట్లా సీడ్ ఫండింగ్ చేయాలంటే ఓకే ఓకే అని డబ్బులు ఇచ్చి చేపించేసుకున్నారు, అంతే, అలా వదిలేశారు మళ్ళీ. సో ప్రతి దానికి వాళ్ళకి ఫాలోఅప్ చేసి చెప్పాల్సిన పరిస్థితి చాలా దారుణం కదా. అట్లాంటి పరిస్థితులు అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒక మెటాని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ట్రస్ట్ వ్యాలెట్లో పీవీసీ మెటాని ఒకటి మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. మీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి అంటే మెయింటైన్ చేయాలి. ఇంకా చాలామంది పెట్టుకోలేదు, అది మీకే లాస్ అవుతుంది ఖచ్చితంగా. రేటు తక్కువలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది, తక్కువ రేట్లోనే పెట్టుకుంటూ కొనుక్కోనని. ఇప్పుడు రేటు పెరిగింది, ఇంకా పెరుగుతుంది. సో ఇప్పటికైనా ఒక మెటాను కొనుక్కొని ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోండి, ఆపరేషన్స్ చేసుకోండి, రిడీమ్స్ చేసుకోండి. తర్వాత బిఎన్బి కూడా మెయింటైన్ చేయండి. బినాన్స్లో ఎట్లా ఈ బిఎస్డీలు కొనుక్కోవాలి, యూఎస్డిటీలు కొనుక్కోవాలి, ఎలా అమ్మాలి, ఎలా బిఎన్బి కొనుక్కోవాలి, చాలా సింపుల్ విషయాల్ని నేర్చుకోండి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎవరి పాటికి వాళ్ళకు ఉంది. అప్పుడే దీంట్లోంచి ఏదైనా డబ్బులు తీసుకోగలుగుతారు. సీనియర్లే నమ్ముకుంటే ఇది చాలా డేంజర్ అయిన విషయం.
అందుకని మీరే కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నిర్లక్ష్యం చేయొద్దు, యాక్టివ్గా మీరు చేయాల్సిన పని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.